RTI Live News. Ask for right. RTI Live News కు స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలోని ఓడవాడలో గత సంవత్సరం ఫిబ్రవరి 12న ఆంజనేయ స్వామి విగ్రహం యాగ హోమాలతో ప్రతిష్టాపన చేయడం జరిగింది. వచ్చే నెల ఫిబ్రవరి 12న మొదటి వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా చేయాలని ఆలయ అర్చకులు ఎర్ర ప్రగడ సూర్యనారాయణ శర్మ, ఆలయ చైర్మన్ అంకాల వీరన్నలు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకల గురించి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలతో ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమందరం కలిసికట్టుగా పనిచేసి మొదటి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు కందకట్ల రమేష్, కార్యదర్శి పాణెం సాంబ శివరావు, రామదాసు, సత్యం, పడాల వెంకన్న, రామదాసు, ముదేష్, గార పోషాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకి బుక్స్ వస్తాయి. సాయంత్రం పూజ చేసి ఇక్కడ నుంచి ఆరతి ఇచ్చిన తర్వాత అందరం కలిసి ఊళ్ళోకి వెళ్దాం బస్సులో. ఎట్లాగే ఇంకొకటి అనుకున్నాం, ఉత్సవ విగ్రహం స్వామివారిది పంచలోహాల ఉత్సవ విగ్రహం ఒక 2 ఫీట్ల ప్రమాణం ఇంత ఎత్తుండేది ఒకటి తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాలి. ఎందుకంటే మనకి ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు స్వామివారిని అలాంటి పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి అందరూ ఇప్పుడు మీరు కమిటీ వాళ్ళతో అందరూ కలిసి చెప్పి చేద్దాం అనేటువంటి నిర్ణయానికి వస్తే వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. సార్ అందరూ ఓకే అనుకుంటే మరి మీరు చెప్పాలి ఏదో సపోర్ట్లలో కొట్టాలి. అందరూ ఓకే అనే అందరికీ సమ్మతం అయితే ఈ రోజు నుంచే మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. 9 ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి బుక్స్ కొట్టిస్తున్నాం. ఆ బుక్స్ రాగానే మనం సాయంకాలం ఊళ్ళోకి రావడం జరుగుతుంది. అందరూ రావాలి, కొంతమంది ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే అందరం కలిసి చేస్తున్నాం అనే భావన వస్తుంది. ఒకళ్ళిద్దరు తిరిగితే ఏదో వాళ్ళ కోసం తిరిగి కాబట్టి అందరూ రావాలి. సాయంత్రం